హలో అందరికీ నమస్కారం. ఈరోజు అబ్రాడ్ ఎంబీబీఎస్ అడ్మిషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే నీట్‌కి సంబంధించినటువంటి జర్నీ కంప్లీట్ అయ్యింది 2026కి సంబంధించి. చాలామంది పేరెంట్స్‌కి ఇటు పిల్లలకి కూడా అబ్రాడ్‌కి సంబంధించినటువంటి ఎంబీబీఎస్ అడ్మిషన్ తీసుకుంటే తక్కువ ఖర్చులో అయిపోతుందని, లేదో పెద్ద పెద్ద యాడ్స్ కనిపిస్తూ ఉంటాయి, ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతూ ఉంటాయి. అదే సందర్భంలో బలంగా డాక్టర్ కావాలనేటువంటి కళ ఉన్నటువంటి పిల్లలంతా కూడా కొంతమంది 2 సార్లు 3 సార్లు రిపీట్ చేసినప్పటికీ రానటువంటి పిల్లలు చూసేటువంటి ఒక అంశం. మరి దీనికి సంబంధించి వాస్తవాలు ఏమిటి? ఎవరైనా ఎంబీబీఎస్ అబ్రాడ్ అడ్మిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎన్ఎంసీ గైడ్లైన్స్ ఏం చెప్తుంది? మారినటువంటి గైడ్లైన్స్ ప్రకారం జాగ్రత్తలు తీసుకోకపోతే మనం చేసిన ఎఫర్ట్ అంతా ఏ విధంగా వేస్ట్ అయిపోతుందో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దాని గురించే ఎంబీబీఎస్ అడ్మిషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ ప్రతి పేరెంటు స్టూడెంటు అర్థం చేసుకొని తద్వారా నిర్ణయం తీసుకోవటానికి ఉపయోగపడేటువంటి ఒక అద్భుతమైనటువంటి విశ్లేషణ ఈ వీడియో ద్వారా. సో అందరికీ వెల్కమ్. ఇక ఎంబీబీఎస్ అడ్మిషన్ ప్రాసెస్లో కంట్రీసు, యూనివర్సిటీసు, ఎలిజిబిలిటీ ప్రాసెస్ ఏంటి, రోడ్ మ్యాప్ ఏమిటి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అని మనం అనుకున్నప్పుడు చాలా ఎక్కువగా వినిపించేటువంటి కొన్ని రష్యా ముందుగా కనిపిస్తుంటుంది, ఉజ్బెకిస్తాను, అలాగే జార్జియా, అర్మేనియా, బంగ్లాదేశ్, నేపాల్ కూడా కనిపిస్తూ ఉంటాయి. కానీ మారినటువంటి పరిస్థితులు ఆ రెండు పక్కన పెడితే సో ఈ మిగిలినటువంటి కంట్రీస్లో ఎందుకు చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటే పాజిటివ్ పాయింట్స్ ఏమిటి, అట్లాగే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, నెగటివ్స్ ఏమిటి అనేటువంటిది చూద్దాం. ఈ యూనివర్సిటీస్ అన్నీ కూడా రష్యా కానివ్వండి, అర్మేనియా కానివ్వండి, ఉజ్బెకిస్తాన్ కానివ్వండి, రైట్, కిర్గిస్తాన్ కానివ్వండి, ఇవన్నీ కూడా గ్లోబల్ రికగ్నైజేషన్ ఉన్నటువంటివి, అలాగే ఎన్ఎంసీతో అలైన్ అయి ఉన్నటువంటివి. సో ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ది ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్. థర్డ్కి వచ్చేటప్పటికి ఈ ఏవైతే కంట్రీస్ చెబుతున్నామో దాంట్లో ఇంగ్లీష్ మీడియం ప్రోగ్రామ్స్ అవైలబిలిటీ ఉన్నాయి. సో ఇంగ్లీష్ మీడియం ప్రోగ్రామ్స్ తీసుకోకపోతే, అక్కడ లోకల్ లాంగ్వేజ్తో ఉంటే, ఇంగ్లీష్ మీడియం ప్రోగ్రామ్స్ కాకపోతే ఎన్ఎంసీ గైడ్లైన్స్కి వ్యతిరేకం, ఆ డిగ్రీస్ వ్యాలిడిటీ ఉండదు. సో కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ప్రోగ్రామ్స్ అనేటువంటివి ఉన్నాయి. అదే సందర్భంలో అతి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే అఫోర్డబుల్ ఫీ అనేటువంటిది ఇక్కడ మనం చూస్తే కేటగిరీ బి సీట్ తీసుకునేటప్పటికి కూడా సుమారుగా 70-80 లక్షలు అవుతున్నట్లయితే, మేనేజ్మెంట్ సీట్కి వచ్చేటప్పటికి క్రోర్స్కి వెళ్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఫీజు అనేటువంటిది అఫోర్డబుల్ ఫీ. అదే సందర్భంలో అందరూ గమనించాల్సినటువంటివి ఎక్స్పెండిచర్. సో మంత్లీ ఎక్స్పెండిచర్ అక్కడ ఎంత ఉంది? సో ఫైనల్గా వీసా ఛార్జెస్, మంత్లీ ఎక్స్పెండిచరు, రైట్, అక్కడ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ఫీజు, అలాగే ఇన్సూరెన్సు, మనకి ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఈ 6 సంవత్సరాలు 6.5 సంవత్సరాల్లో ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతే తప్ప ఫ్యాన్సీగా వాళ్ళు చెప్పిన నెంబర్ని తీసుకొని ఇది కన్సిడర్ చేయకపోతే చాలామంది ఆర్థికంగా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. సో కంప్లీట్గా ఇదంతా కూడా ఫైనాన్షియల్గా లెక్కలు వేసుకున్న తర్వాత మన ఎఫోర్డబిలిటీని రెండింటిని బేరీజ్ వేసుకొని, ఆర్ఓఐని బేరీజ్ చేసుకుని మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో కాబట్టి ట్యూషన్ ఫీ అనేటువంటిది, అఫోర్డబుల్ ట్యూషన్ ఫీ, దాంతోపాటు మనం ఆలోచించాల్సినవి ఇప్పుడు నేను చెప్పినటువంటివి. అడ్వాన్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇక్కడ సీట్ అవైలబిలిటీ, వీటిలో ఇక్కడ సీట్ అవైలబిలిటీ, ఇవి పాజిటివ్ పాయింట్స్. అయితే అసలు ఓవరాల్గా ఎంబీబీఎస్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ ఇండియాలో మనం చూస్తే మనకు అర్థమయ్యేటువంటిది ఏమిటంటే గవర్నమెంట్ సీట్స్ సుమారుగా 63,000 గవర్నమెంట్ సీట్స్ ఉన్నాయి. జనరల్ ఓపెన్ సీట్స్లో ఇక్కడ బడ్జెట్ చూస్తే అండ్ మెరిట్ బేస్ చూస్తే అండ్ యావరేజ్ 10 to 15 lakhs అండ్ మెరిట్ బేస్ జరుగుతూ ఉన్నట్లయితే, ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీకి వచ్చేటప్పటికి అక్కడ కూడా 66,000 సీట్లు ఉన్నాయి, బడ్జెట్ 50 lakh ప్లస్ అవుతుంది. అదే ఇక మేనేజ్మెంట్ కోర్ట లేదా డీమ్డ్ యూనివర్సిటీస్ మనం చూస్తే అప్రాక్సిమేట్లీ 5,000 సీట్లు ఉంటే 1.6 crores ప్లస్ ఇక్కడ జరిగేటువంటి అవకాశం ఉంది, రైట్. సో మరి ఇక ఎంబీబీఎస్ అబ్రాడ్ ఫీజుకి వచ్చేటప్పటికి, ట్యూషన్ ఫీకి వచ్చేటప్పటికి 25 నుంచి 35 లక్షల మధ్యలో ఉంది,
రైట్. సో దీనికి అడిషనల్గా ఏం చేయాలనేటువంటిది నేను ఆల్రెడీ ఇప్పుడు చెప్పున్నాను. సో ఇది ఓవరాల్గా మనకి ఇండియాకి సంబంధించి గవర్నమెంట్ సీట్స్, కేటగిరీ బి, మేనేజ్మెంట్ సీట్స్, అట్లాగే అబ్రాడ్కి సంబంధించినటువంటి ఫీ స్ట్రక్చర్లో ఉన్నటువంటి డిఫరెన్సెస్. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ద సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే అడ్మిషన్ ఎలిజిబిలిటీ. ఈ అబ్రాడ్లో అడ్మిషన్ చేయాలంటే మనకు ఉండవలసినటువంటి ఎలిజిబిలిటీ ఏమిటి? 10+2 విత్ పీసీబీ ఉండాలి. రెండోది ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో ఇవి కోర్ సబ్జెక్ట్స్ అయి ఉండాలి 12th. నెక్స్ట్ 50% అగ్రిగేట్ ఉండాలి. రిజర్వేషన్ ఉన్నటువంటి వాళ్ళకి 45%. వీళ్ళందరికీ కూడా ఇది ఎక్కడ చేయాలన్నా సరే నీట్ అనేటువంటిది మ్యాండేటరీ. బట్ 3 years ఓల్డ్ నీట్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. రైట్. నెక్స్ట్ స్టూడెంట్ ఇండియాలో తర్వాత ప్రాక్టీస్ చేయాలనుకునేటప్పుడు నీట్ అనేటువంటిది మస్ట్. ఇక ఐఎల్టీఎస్ అనేది కంట్రీ నుంచి కంట్రీకి మారుతూ ఉంటుంది. కజకిస్తాన్కి వచ్చేటప్పటికి అది నాట్ రిక్వైర్డ్. మిగిలిన కంట్రీస్లో అవసరం పడవచ్చు. ఓకే, అది ఒకటి మనం చెక్ చేసుకోవాల్సింది. ఇక టాప్ ర్యాంక్డ్ యూనివర్సిటీస్ ఈ కంట్రీస్లో ఎఫోర్డబిలిటీ ఉంటుంది అనేటువంటిది అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. నో డొనేషన్, లో ట్యూషన్ ఫీస్, ఈ రెండు కూడా అట్రాక్టివ్ వర్డ్స్. రైట్. సో దీంట్లో స్టూడెంట్ వీసా, విజిటర్ వీసా, ఎడ్యుకేషనల్ లోన్, క్లియర్ డాక్యుమెంటేషన్, సేఫ్టీ, కంఫర్ట్ లివింగ్, ఇండియన్ హాస్టల్ అండ్ కిచెన్ ఫెసిలిటీ, ఎన్ఎంసి, డబ్ల్యూహెచ్ఓ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్, ఫ్రీ డిపార్చర్, పోస్ట్ లివింగ్ అసిస్టెన్స్. సో ఇవి మనం మ్యాక్సిమం యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తున్నటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా. రైట్. స్టూడెంట్ స్టడీ వీసా దగ్గర నుంచి చివరి వరకు పోస్ట్ లివింగ్ అసిస్టెన్స్ వరకు కూడా రైట్ మనకి ఆఫర్ చేస్తున్నటువంటి. సో ఇవి మనం చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మనం డెసిషన్ తీసుకునేటప్పుడు. ఇది సెకండ్ ఇంపార్టెంట్.